Hi viewers, welcome to Creative Lab Smart Way of Learning. Please do subscribe this channel for more videos and updates like this. సో నేను ఈరోజు మీకు రీజనల్ మెగా జాబ్ మేళా గురించి చెప్పబోతున్నానండి. సో అది కూడా మీకు తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్సాయి, అనంతపూర్, నంద్యాల, కర్నూలు కంబైన్డ్ గా చేస్తున్న రీజనల్ జాబ్ మేళా అన్నమాట ఇది. సో వెన్యూ వచ్చేసరికి మీకు ఎస్వి సెట్ కాలేజ్, ఆర్విఎస్ నగర్, తిరుపతి రోడ్, చిత్తూరు. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ మాట. సో ఇక్కడైతే మీకు వెన్యూ అండి. సో మీరు మార్నింగ్ 9:30 కల్లా ఇక్కడికైతే అటెండ్ అయిపోవాలి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే క్యాండిడేట్స్ అటెండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఫార్మల్ డ్రెస్, మీరు మీ రెజ్యూమే, అలాగే మీ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. ఇక్కడ డేట్ చూసారు కదా, 20th February 2024 ట్యూస్డే, అంటే మంగళవారం ఉదయం 9:30కి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా నంబర్స్. సో ఈ కాంటాక్ట్ నంబర్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే రిజిస్ట్రేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వీటిని యూజ్ చేసి మీరు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఈ నంబర్స్ కాల్ చేసి ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేశారంటే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు క్విక్ గా మనం కంపెనీస్ ఏంటో చూసేద్దామండి. సో కంపెనీ లిస్ట్ కి వచ్చేసరికి మీకు ఇక్కడ చూసారంటే మోర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయండి. సో ఫస్ట్ ఇది వచ్చేసరికి మనకి ఎడ్యుబ్రిడ్జ్ ఇండియా క్యాబ్ జెమిని. సో ఇదేంటంటే ఫినాన్స్ డేటాబేస్ ప్రాసెస్ అసోసియేట్ తీసుకుంటున్నారు. దీనికి బీటెక్, బీకామ్, బిఎస్సి, బీబీఏ ఏదైనా కానీ తీసుకుంటారంట. బెంగళూరులో మీకు జాబ్. సో మీకు 2,25,000 వరకు సిటీఎస్ ఉంటుంది. జెండర్ ఏదైనా కానీ, అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తే థ్రెడ్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. సో ఇక్కడ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కంపెనీ ఏ రూమ్ లో ఉంటుంది అనేది రూమ్ నెంబర్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. సో థ్రెడ్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కి వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీనికి ఇంటర్ నుంచి ఎనీ డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ పర్సూయింగ్ స్టూడెంట్స్ అయినా తీసుకుంటారు, అంటే చదువుతున్న వాళ్ళని కూడా తీసుకుంటారంట. సో ఏపీ తెలంగాణలో ఎక్కడైనా ఇస్తారంట. సో ఇది మీకు 3.6 lakh per annum వరకు వస్తుంది. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. సో ఇదేంటంటే వెట్రోటెక్ టాప్ సొల్యూషన్స్ అండి. వెట్రోటెక్ సాఫ్ట్ సొల్యూషన్స్ ఏంటంటే ఐటీ సాఫ్ట్వేర్ ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు. జావా, పైథాన్ ఫుల్ స్టాక్ వస్తే సరిపోతుంది. వాయిస్, నాన్ వాయిస్ ఎంఎన్సీస్ లో తీసుకుంటున్నారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఫీమేల్ అండ్ హోమ్ లోన్ మీల్స్ తీసుకుంటున్నారు. దీనికి ఏంటంటే మీకు ఐటీ సాఫ్ట్వేర్ కి వచ్చేసరికి బీటెక్ ఎనీ డిగ్రీ, ఎస్ఎస్సి నుంచి ఎనీ డిగ్రీ. సో నెక్స్ట్ కస్టమర్ కేర్ కి వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలంట. రెండు కూడా మీకు హైదరాబాద్ లోనే ఇస్తారు. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ కి వచ్చేసరికి వచ్చేసరికి మీకు ఏంటంటే 3,60,000 పర్ యానం వరకు వస్తుంది. ఇక్కడ కస్టమర్ కేర్ అండ్ వాయిస్ కి వచ్చేసరికి 2,15,000 వరకు వస్తుంది. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి ఛాన్స్ ఇచ్చారండి రెండింటికి కూడా. నెక్స్ట్ ఏంటంటే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటున్నారు. బీకామ్ చేయాలంట. తిరుపతిలో మీకు జాబ్ ఇస్తారు. 2,16,000 వరకు శాలరీ. బోత్ జెండర్ కి ఛాన్స్ ఇచ్చారు. ఇండో ఎంఐఎం అండి. దీనికి ట్రైనీ తీసుకుంటున్నారు. ఐటీఐ ఎనీ ట్రేడ్ గానే, డిప్లొమా ఎనీ డిగ్రీ, బీటెక్, ట్రిపుల్ ఈ మెకానికల్ తీసుకుంటున్నారు. ఏపీఐఏసి, ఎంపీ సెజ్, గాగుల మాండ్యం, రేణిగుంటలో ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే 1,62,000 వరకు మీకు సిటీసీ ఉంటుంది. కాకపోతే ఓన్లీ అబ్బాయిలకి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ టీసీఎల్ అండి. ఇది ట్రైనీ తీసుకుంటున్నారు. ఇది కూడా ఇంటర్మీడియట్, ఐటీ ఎనీ ట్రేడ్, డిప్లొమా ఎనీ డిగ్రీ అంట. సో ఈఎంసీ క్లస్టర్ తిరుపతిలో ఇస్తారు. ఇది మీకు 1,56,000 వరకు వస్తుంది. బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఛాన్స్. నెక్స్ట్ ఏంటంటే ఎంపవర్మెంట్ సర్వీసెస్. దీనిలో ఏంటంటే మీకు 3 జాబ్ రోల్స్ తీసుకుంటున్నారు. క్యూసీక్యూ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, టెస్టింగ్ ఇంజనీరింగ్ మీరు బీటెక్ చేసి ఉండాలి. హార్డ్వేర్ పార్క్, అలాగే తుక్కుగూడ, అలాగే శాంతానగర్ అంట. ఈ 3 ఏరియాస్ లో మీకు ఇస్తారు జాబ్. 4,80,000 వరకు అంటే ఆల్మోస్ట్ 5 lakhs సిటీసీ ఉంటుంది. బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఛాన్స్. సో అన్ని రోల్స్ కి కూడా సేమ్ శాలరీ అండి. సో ప్రతి దానికి కూడా సేమ్ లొకేషన్స్ ఇచ్చారు. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ, అసెంబ్లీ ఆపరేటర్, సేఫ్టీ ఆపరేటర్, ప్రొడక్షన్ కి వచ్చేసరికి ఐటీఐ డిప్లొమా అయి ఉండాలంట. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి మనకి ఈజియాన్ ఇన్నోవేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈజియాన్ ఇన్నోవేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ కి వచ్చేసరికి సిస్టమ్ ఇంజనీర్, నెట్వర్క్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీరింగ్ తరపున తీసుకుంటున్నారు. ఇదేంటంటే బీటెక్ ఎనీ డిగ్రీ, యూజీ, పీజీ, ఎంబీఏ, డిప్లొమా అయినా పర్వాలేదంట. అన్నిటికీ కూడా ఒకే లొకేషన్ చెన్నై. సో ఇదేంటంటే మీకు 3,36,000 వరకు శాలరీ ఉంటుంది. ఓన్లీ
అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. సో ఇదేంటంటే హెచ్ఆర్ పొజిషన్కి వచ్చేసరికి ఎంబీఏ ఎంహెచ్ఆర్ఎం ఎంఎస్డబ్ల్యూ చేసి ఉండాలి. సేమ్ లొకేషన్ విత్ 2,24,000 శాలరీ అండి పర్ యానం. బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఛాన్స్. డేటా అనలిటిక్స్కి వచ్చేసరికి బీఎస్సీ కానీ బీకామ్ కానీ ఎంబీఏ బీబీఏ ఎంసీఏ చేసినా పర్వాలేదు విత్ చెన్నై లొకేషన్. 2,24,000 సిటీసీ ఓన్లీ. బోత్ మేల్కి ఫీమేల్కి ఛాన్స్. నెట్వర్క్ ఇంజనీర్కి వచ్చేసరికి మీరు డిప్లొమా చేసి ఉండాలంట ఏటీఎం మిషన్ కాన్ఫిగరేషన్ ట్రబుల్ షూటింగ్ చేయడానికి. దీనికి మీకు 1,50,000 పర్ యానం వరకు వస్తుంది సిటీసీ. ఓన్లీ అబ్బాయిలకి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే కోల్ మ్యాన్ సర్వీసెస్ అండి. ఇదేంటంటే టీమ్ లీడర్ టెలికాలర్ తీసుకుంటున్నారు. టీమ్ లీడర్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ, టెలికాలర్కి వచ్చేసరికి 10th అయి ఉండాలి. రెండు కూడా చెన్నైలోనే లొకేషన్. టీమ్ లీడర్లో మీకు 3,40,000 వరకు వస్తుంది. టెలికాలర్కి వచ్చేసరికి 2,40,000 వరకు వస్తుంది. బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ అండి. ఫ్లిప్కార్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే టీమ్ లీడర్స్కి అయితే బీటెక్ ఎంబీఏ ఉండాలని చెప్పారు. డెలివరీ బాయ్స్కి అయితే 10th ఉండాలని చెప్పారు. రెండింటికి కూడా మీకు పల్మనూరు, చిత్తూరు, పుంగనూరు, కుప్పం ఈ ఏరియాస్లో ఇస్తారంట. సో మీకు టీమ్ లీడర్కి వచ్చేసరికి 2,25,000 వరకు సిటీసీ ఉంటుంది. ఇక్కడ 10th డెలివరీ బాయ్స్కి వచ్చేసరికి 3 lakhs వరకు వస్తుందంటండి. ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఛాన్స్. నెక్స్ట్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి మిషన్ ఆపరేటర్ సిఎన్సి మిషన్ ఆపరేటర్కి వచ్చేసరికి 5th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ వరకు మీరు ఏం చదువుకున్నా తీసుకుంటారంట. సో ఇక్కడ మీకు 1,86,000 సిటీసీ వస్తుంది. దాంతోపాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తారంట. ఓన్లీ అబ్బాయిలకి ఛాన్స్ ఇచ్చారు. అలానే ఇక్కడ సిఎన్సి మిషన్ ఆపరేటర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఆపరేటర్కి వచ్చేసరికి ఐటీఐలో ఏ ట్రేడ్ అయినా పర్వాలేదు, ఏ డిప్లొమా అయినా పర్వాలేదు, బీటెక్లో మాత్రం మెకానికల్ అయి ఉండాలంట. సో ఇక్కడ వచ్చేసరికి మీకు సేమ్ శాలరీ, కాకపోతే అబ్బాయిలకి ఛాన్స్ ఇచ్చారు. సిఎన్సి మిషన్ ఆపరేటర్కి వచ్చేసరికి డిగ్రీ ఎనీ డిప్లొమో, ఇక్కడ విత్ సేమ్ శాలరీ, ఓన్లీ అమ్మాయిలకి ఛాన్స్ ఇచ్చారు. ఈ మూడు కూడా మీకు సెజ్ ఏపీఐఏసి ఎంపీ సెజ్ నాయుడుపేటలో అయితే మీకు జాబ్ ఉంటుందండి. నెక్స్ట్ పబ్లిషింగ్ హౌస్, దీనికి ఏంటంటే అసోసియేటెడ్ ఎడిటర్ అండి. దీనికి మీరు బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఫార్మసీ కానీ చేసి ఉండాలి. హైదరాబాద్లో అయితే జాబ్ మీకు ట్రైనింగ్ వరకు 14,000 ఇస్తారంట. ఆఫ్టర్ ట్రైనింగ్ నుంచి 18,000 ఇస్తారంట. ఓన్లీ అమ్మాయిలకి ఛాన్స్. నెక్స్ట్ ఎల్ఎన్టీ ఫినాన్స్ అండి. ఇదేంటంటే ఎఫ్ఎల్ఓ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నారు. చిత్తూరు అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో ఇస్తారు. మీకు 2 lakhs వరకు సిటీసీ ఉంటుంది. ఓన్లీ అబ్బాయిలకి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ హెటరో ల్యాబ్స్ లిమిటెడ్ అండి. ఇదేంటంటే జూనియర్ కెమిస్ట్, జూనియర్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్. దీనికి వచ్చేసరికి మీరు బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఐటీఐ ఫిట్టర్, డిప్లొమా మెకానికల్, బీఫార్మసీ చేసినా సరిపోతుంది. హైదరాబాద్లో మీకు జాబ్ 2,80,000 సిటీసీ వరకు ఉంటుంది. బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ టీవీఎస్ సుందరం ఫాస్టర్న్స్ లిమిటెడ్ అండి. ఏంటంటే ఇది అప్రెంటిస్షిప్ ట్రైనీ అనమాట. అంటే మీరు అప్రెంటిస్షిప్లో జాయిన్ అయినట్టు. ఇది బీటెక్ ఐటీఐ డిప్లొమా ఎన్ని డిగ్రీ తీసుకుంటున్నారు చెన్నై. సో ఇదేంటంటే 2 lakhs సిటీసీ వరకు ఉంటుంది. ఓన్లీ అబ్బాయిలకి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్కి వచ్చేసరికి సేల్స్ కన్సల్టెంట్ అండి. ఇది ఎనీ డిగ్రీ అంట. సో ఇదైతే మీకు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, సికింద్రాబాద్, కర్ణాటక ఎక్కడైనా తీసుకుంటారో 3 lakhs సిటీసీ ఉంటుందట. కాకపోతే అబ్బాయిలకి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే టీవీఎస్ ఉన్నం ఫాస్టనర్స్ లిమిటెడ్ అండి. ఇది వచ్చేసరికి ఇంకొక జాబ్ రోల్ అప్రెంటిస్ ట్రైనీస్ కంపెనీ ట్రైనీకి వచ్చేసరికి డిప్లొమా బీటెక్ డిగ్రీ ఐటీఎస్. ఇది ఏంటంటే శ్రీ సిటీ అండి. ఇక్కడ మీకు 2 lakhs వరకు సిటీస్ వస్తుంది. ఓన్లీ అబ్బాయిలకే ఛాన్స్. మళ్ళీ కియా ఇండియా అండి. కియా ఇండియాకి వచ్చేసరికి మీకు నాప్స్ ట్రైనింగ్ కింద తీసుకుంటారు. డిప్లొమా ఎనీ బ్రాంచ్ అనమాట. 2016 నుంచి 21 వరకు పాస్డ్ అవుట్ అయి ఉండాలి. పెనుకొండలో అయితే మీకు జాబ్. మీకు ఇక్కడ 1,80,000 సిటీసీతో పాటు 2,000 per month ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తారంట. అంటే ఆల్మోస్ట్ మీకు 2.5 వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఓన్లీ అబ్బాయిలకే ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఆల్ట్రస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇదంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఇది ఎనీ డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా తీసుకుంటున్నారు. చెన్నై మౌంట్ రోడ్లోనంట. 1,70,000 సిటీసీ వరకు ఉంటుంది. బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఆరో లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఏంటంటే హెల్బర్స్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ తరఫున తీసుకుంటున్నారు. ఇదేంటంటే ఎలక్ట్రానిక్ ఫిట్టర్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీజెడ్సీ, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఏదైనా కానీ తీసుకుంటారు. హైదరాబాద్లో అయితే లొకేషన్ మీకు. ఇక్కడ మీరు చూసారంటే ఫ్రెషర్స్ అయితే మీకు 1,60,000 వరకు ఉంటుంది. అలా కాకుండా 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉందంటే మీకు 2 lakhs వరకు 2 lakhs నుంచి 3 lakhs వరకు ఉంటుందంట శాలరీ సిటీసీ. సో మేల్ ఫీమేల్ ఎవరైనా కానీ ఓకేనంట.
వీల్స్ ఇండియాకి వచ్చేసరికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎనీ డిప్లొమా బీటెక్ మెకానికల్ అండి. చెన్నై అయితే మీకు జాబ్ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడ 2,58,000 CTC వరకు ఉంటుంది. బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఛాన్స్. నెక్స్ట్ జూమ్ టెక్ వచ్చేసరికి ప్రొడక్షన్ ట్రైనీ డెస్క్టాప్ ఇంజనీర్ వాటికి వచ్చేసరికి BE బీటెక్ ట్రిపుల్ మెక్ CSIT తీసుకుంటే ఇక్కడ డిఫార్మసీ BSc కూడా తీసుకుంటారు. బెంగళూరు చెన్నై అండి. 2,04,000 నుంచి 2,64,000 వరకు CTC ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ అంట. అలాగే కస్టమర్ సపోర్ట్కి వచ్చేసరికి మీరు 10th ఇంటర్ చేస్తే సరిపోతుంది. సేమ్ విత్ లొకేషన్ 2,24,000 వరకు CTC ఉంటుంది. ఓన్లీ అబ్బాయిలకే ఛాన్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి CCL ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇదేంటంటే ట్రైనింగ్ ఆపరేటర్ ITAలో ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ తీసుకుంటున్నారు. దీనికి మీకు 1,70,000 CTC ఉంటుంది. ఇవన్నీ కూడా ఓన్లీ మేల్కే. ట్రైనింగ్ ఇంజనీర్కి వచ్చేసరికి బీటెక్ ఈసీ ట్రిపుల్ మెకానికల్ 2 lakh వరకు CTC ఉంటుంది. అసోసియేట్కి వచ్చేసరికి BSc MPC అయినా, MPCS అయినా, MSCS అయినా, BCom CA అయినా పర్వాలేదు. 1,70,000 CTC వరకు ఉంటుంది. కాకపోతే అన్ని కూడా అబ్బాయిలకే ఛాన్స్. ఇది మొత్తం జాబ్ లొకేషన్ ఎక్కడంటే సుల్లూరుపేట బెనిఫిట్స్ అండి. సుల్లూరుపేటలో మీ బెనిఫిట్స్ ఏంటంటే సబ్సిడైజ్డ్ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ ఇస్తారంట. గ్లోబల్ భారత్ HR సొల్యూషన్స్కి వచ్చేసరికి సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ కార్డ్ సేల్స్. ఇదేంటంటే ఇంటర్ నుంచి ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు. తిరుపతి, తిరుచార్పూర్, అలాగే రేణిగుంట, ఆల్ ఓవర్ ఏపీ ఎక్కడైనా ఇస్తారంట. 3 lakh CTC వరకు ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ భారత్ HR సొల్యూషన్స్ అండి. లోన్ మంత్ర ఇది క్రెడిట్ కార్డ్ సేల్స్ చేయాలి. ఇంటర్ టు ఎనీ డిగ్రీ అయినా పర్వాలేదు. తిరుపతి, తిరుచానూరు, అలాగే రేణిగుంట, ఆల్ ఓవర్ ఏపీ ఇస్తారు. 1,20,000 వరకు CTC ఉంటుంది. దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఉంటాయంట. సో మేల్ అండ్ ఫీమేల్. నెక్స్ట్ ఇక్కడ మీకు గ్లోబల్ భారత్ HR సొల్యూషన్స్ అండి. ఇదేంటంటే ప్రొడక్షన్ ట్రైనీస్, ఆఫీస్ బాయ్, ప్యాకింగ్ అండ్ పిక్కింగ్ తీసుకుంటున్నారు. దీనికి మీరు 10th చేసినా పర్వాలేదు, డిప్లొమా ఏ డిగ్రీ చేసినా పర్వాలేదు. ఇది కూడా సేమ్ లొకేషన్స్. 1,08,000 నుంచి 1,56,000 వరకు ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్. గ్లోబల్ భారత్ HR సొల్యూషన్స్ లోనే గెలాక్సీ మెడికల్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి మెడికల్ బిల్ చెకింగ్ కానీ, సూపర్వైజింగ్, ఇవన్నీ కంప్యూటర్ ఆపరేటర్. ఇది కూడా మీరు 10th టు ఎనీ డిగ్రీ ప్లస్ BPharmacy అండ్ MPharmacy ఉండాలి. ఇది కూడా విత్ సేమ్ లొకేషన్స్. 1,56,000 వరకు CTC ఉంటుందండి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ క్విస్కార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇదేంటంటే ఆపరేటర్ అండ్ క్వాలిటీ బీటెక్ తీసుకుంటున్నారు. 10th ITI డిప్లొమా కూడా తీసుకుంటున్నారు. తిరుపతి, కడప అంట. దీనికి మీకు 2,16,000 వరకు CTC ఉంటుందండి. ఫీమేల్, మేల్ ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ క్విస్కార్ప్ లోనే డిక్సాన్కి వచ్చేసరికి అసెంబ్లింగ్ ఆపరేటర్ 10th టు ఎనీ డిగ్రీ. ఇదైతే రేణిగుంటలో వస్తుంది. 1,80,000 వరకు CTC, బట్ ఓన్లీ ఫీమేల్ కే ఛాన్స్. మళ్ళీ స్కెనీడర్ ఎలక్ట్రికల్ అండి. ఇదేంటంటే అసెంబ్లింగ్ ఆపరేటర్ 10th టు ఇంటర్ అండ్ ITI అండ్ డిప్లొమా ఏదైనా కానీ తీసుకుంటారంట. గగిల్లాపూర్, హైదరాబాద్ లో ఇస్తున్నారంట. 2 lakh వరకు CTC ఉంటుంది. ఫీమేల్ మాత్రమే ఛాన్స్. మళ్ళీ భారత్ బయోటెక్ అండి. విజువల్ ఇన్స్పెక్షన్. దీనికి ఏంటంటే డిగ్రీ, ఇంటర్, 10th ఏదైనా పర్వాలేదు. తురకాపల్లి, హైదరాబాద్. ఇది 2 lakh వరకు CTC ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి ఛాన్స్ ఇచ్చారండి. నెక్స్ట్ ఏంటంటే క్విస్ విస్ట్రాన్. క్వెస్కి వచ్చేసరికి టెక్నికల్ అసోసియేట్ ఆపరేటర్ అన్నారు. ఇదేంటంటే 10th ఇంటర్, ITI డిప్లొమా అండ్ డిగ్రీ నాన్ టెక్. ఓకేనా. ఇదేంటంటే నర్సాపుర, ఇండేరే, కోలారు, కర్ణాటక. మీకు 2,25,000 వరకు CTC వస్తుంది. ఓన్లీ అమ్మాయిలకే ఛాన్స్. సో అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. క్వెస్ మహీంద్రా ఏరోస్పేస్ అండి. ఇది ప్రొడక్షన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. డిప్లొమా చేసి ఉండాలి. ఇది కూడా సేమ్ లొకేషన్ విత్ 2,16,000 CTC, బట్ ఓన్లీ అబ్బాయిలకే ఛాన్స్. క్విస్ టాటాకి వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్ అండి. 10th ఇంటర్, డిప్లొమా, డిగ్రీ. హోసూర్ తమిళనాడు అంట. ఇది 2,10,000 వరకు CTC వస్తుంది. ఓన్లీ అమ్మాయిలకే ఛాన్స్. అదే క్విస్ ఇండో MIM అయితే ప్రొడక్షన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ITI అండ్ డిప్లొమా చేసి ఉండాలి. దొడ్డబల్లపూర, బంగళూరు, అలాగే కర్ణాటక ఏ ఏరియా అయినా ఇస్తారంట. 1,75,000 వరకు వస్తుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. అదే క్విస్ మహీంద్రా CIE అయితే ప్రొడక్షన్ ట్రైనీలో ITI డిప్లొమా చేసి ఉండాలి. ఇది జిగాని, బెంగళూరు, కర్ణాటకలో ఇస్తారు.
1,80,000 వరకు వస్తుంది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి. క్విజ్ OTISలోకి వచ్చేసరికి ప్రొడక్షన్ ట్రైనీ అండి. దీనికి ITI డిప్లొమా జిగాని బెంగళూరు కర్ణాటక 1,80,000 వరకు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే. నెక్స్ట్ క్విజ్ సన్సేరా ప్రొడక్షన్ ట్రైనీ అండి. సేమ్, కాకపోతే ఇది బెంగళూరు కర్ణాటక 2,04,000 వరకు వస్తుంది ఓన్లీ మెయిల్. రిలయన్స్ స్మార్ట్కి వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ తీసుకున్నారు 10th ఎనీ డిగ్రీ, చిత్తూరులో ఇస్తారంట 1,20,000 ఓన్లీ మెయిల్కే ఛాన్స్. మళ్ళీ రిలయన్స్లో రిలయన్స్ డిజిటల్ HR తీసుకుంటున్నారు 12th నుంచి ఎనీ డిగ్రీ అంట, రాయలసీమలో ఇస్తారు 1,50,000 వరకు వస్తుంది ఓన్లీ అబ్బాయిలకే ఛాన్స్. లైమ్ గ్రూప్ వచ్చేసరికి సెల్ ఫోన్ అసెంబ్లర్స్ అండి. ఇది 10th to ఎనీ డిగ్రీ ITI డిప్లొమా అని పర్వాలేదంట. కోలారు హోసూరు 2,25,000 CTC వరకు వస్తుంది, బట్ ఓన్లీ అమ్మాయిలకే ఛాన్స్. నెక్స్ట్ వచ్చేసరికి రెజెక్స్ విస్ట్రాన్ టెక్నీషియన్ అండి. ఇదేంటంటే 10th to ఎనీ డిగ్రీ అంట, బెంగళూరులో మీకు 2,16,000 CTC వరకు వస్తుంది ఓన్లీ అమ్మాయిలకే ఛాన్స్. 7 హిల్స్ ఎంటర్ప్రైజెస్ మదర్సన్ సుమి కంపెనీ అంటండి. ఇది ఏంటంటే అసెంబ్లింగ్, వైరింగ్, ఇన్స్టాలేషన్స్, ప్రొడక్షన్స్ తీసుకుంటున్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, ITI డిప్లొమా, బీటెక్ ఏదైనా పర్వాలేదు. మీకు చెన్నైలో జాబ్ లొకేషన్ ఉంటుంది. 2 lakhs వరకు మీకు CTC ఉంటుంది, మేల్ ఫీమేల్ ఎవరైనా పర్వాలేదంట. మళ్ళీ 7 హిల్స్లోనే ఫెయిమ్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేసరికి ప్రొడక్షన్ ఆపరేటర్స్ తీసుకుంటున్నారు. ఇది ఇంటర్, డిగ్రీ, 10th ఏదైనా కానీ పర్వాలేదండి. ఇది కూడా బెంగళూరు 1,70,000 వరకు వస్తుంది ఓన్లీ అమ్మాయిలకే ఛాన్స్. తర్వాత మాట్రమ్ టెక్నాలజీస్ అండ్ లీగల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇదేంటంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటున్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, టెలి ఎగ్జిక్యూటివ్స్ కూడా. సో చిత్తూరులో మీకు జాబ్ 1,80,000 వరకు వస్తుంది మేల్ ఫీమేల్ ఇద్దరు కూడాను. నెక్స్ట్ పేటిఎంకి వచ్చేసరికి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండి. SSC, ఇంటర్, డిగ్రీ, ఎనీ ITI డిప్లొమా, తిరుపతి అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ AP అండ్ తెలంగాణ 4 lakhs వరకు CTC వస్తుందండి ఓన్లీ అబ్బాయిలకే ఛాన్స్. ఓకే, డీష్ అండ్ ప్రో సొల్యూషన్స్ అండి. ఇది ఏంటి అంటే కస్టమర్ సపోర్ట్, టెలిసేల్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ఇదంతా కూడాను. సో ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ అయినా పర్వాలేదు, చెన్నైలో ఇస్తారంట. 3 lakhs CTC వరకు వస్తుంది. ప్లస్ ఇంటెన్సివ్స్ అయితే మీకు 40K వరకు వస్తుంది ఏంటండి. సో అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఛానల్ ప్లే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ క్రిస్టియన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఇంటర్, డిగ్రీ తీసుకుంటున్నారు. తిరుపతిలో ఇస్తారు 2 lakhs వరకు ఉంటుంది ప్లస్ ఇన్సెంటివ్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కినంట. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్ ఫీల్డ్ వర్క్ అండ్ కలెక్షన్స్ అండి, ఇంటర్మీడియట్, చిత్తూరు అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్స్ 2,16,000 వరకు ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్. కోజెంట్ ఈ సర్వీసెస్కి వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఇది ఇంటర్ అండ్ అబోవ్, అనంతపూర్, బెంగళూరు, మంగళూరు. ఇది 2 lakh వరకు ఉంటుంది, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ముతూట్ ఫినాన్స్ అండి, జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్, ఎనీ డిగ్రీ, PG తీసుకుంటున్నారు. ఇది చాలా లొకేషన్స్ అయితే ఉంది. సో ఇది మీకు 2,22,000 వరకు ఉంటుంది, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. ఎజైల్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. దీనికి వచ్చేసరికి మీకు హెల్పర్, డ్రైవర్, HME, డేటా ఎంట్రీ ఆపరేటర్ 8 and above తీసుకుంటున్నారు. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు అండి. సో ఇది 3 lakhs వరకు మీకు శాలరీ ఉంటుంది బోత్ మేల్ అండ్ ఫీమేల్కి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ ఉన్నాయండి. సో వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడతో క్లోజ్ చేసేస్తాను. కాకపోతే మీరు అబ్జర్వ్ చేశారంటే నేను ఒకసారి మీకు ఓవర్వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ మన ఎజైల్ ఎయిర్పోర్ట్ వరకు చూస్తున్నాం కదా, నెక్స్ట్ కంపెనీస్ ఒకసారి చదివేస్తాను చూడండి. ఐడాట్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ప్లస్ ఫార్మసీ, అమర్ రాజా గ్రూప్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ అదే ఇందుసిత్ బ్యాంక్, CD గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, MG బ్రదర్స్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఇన్నోసో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, యంగ్ ఇండియా, అపోలో ఫార్మసీ, AR గ్రూప్స్, బ్లూ ఓషన్ పర్సనల్, HDB ఫినాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, శ్రీరామ్ ఫార్చ్యూన్ సొల్యూషన్స్, శ్రీరామ్ చిట్స్, మ్యాగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, మెగా మెడికల్ సర్జికల్స్, ఇన్నోసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రోటెక్ స్టీల్ కంపెనీస్,
బీజెడ్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్, పెర్మేరియన్ ఇండియన్ రెహెబ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిసెన్ ఆటో పార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, బిగ్ సి మొబైల్స్, వాట్ నాట్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా బ్యాంకింగ్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, ఎంఎన్సి కంపెనీస్, ఫార్మా కంపెనీస్, నార్మల్ చిట్స్ కంపెనీస్, ఫినాన్స్ కంపెనీస్, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కవర్ అయిపోయాయండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, మీకు ఓవరాల్ గా 109 కంపెనీస్ వస్తున్నాయండి. సో మీరు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకున్నా కానీ ఈ జాబ్ మేళాకి అటెండ్ అయితే ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 109 కంపెనీస్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా. సో ఒక జాబ్ మేళాలో 109 కంపెనీస్ వస్తున్నాయంటే ఒకసారి మీరు ఆలోచించండి. వన్స్ మీరు అక్కడికి వెళ్ళారంటే మీరు ఏ ఫీల్డ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ కి సంబంధించిన కంపెనీ అక్కడ మీకు ఉంది. సో మీరు ఇంజనీరింగ్ చేస్తారా, మీకు ఎంఎన్సి అండ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మీరు డిగ్రీ చేస్తారా, మీకు నార్మల్ కంపెనీస్ ఉన్నాయి. మీరు అగైన్ మీరు ఫార్మా కానీ చేస్తే మీకు ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. లేదు మీరు ఫినాన్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు బ్యాంకింగ్ చాలా కంపెనీస్ ఉన్నాయండి. సో ఇలా మీరు ఈ జాబ్ మేళాకి అటెండ్ అయితే మీకు ఆల్మోస్ట్ మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ జాబ్స్ కానీ ఏజ్ లిమిట్ కానీ ఇవ్వలేదు. బట్ మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీలో మీరు మీ ఏజ్ కి తగ్గట్టుగా మీరు అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మీరు ఆ కంపెనీకి ఎలిజిబుల్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా. సో ఈ విషయాన్ని మీరు వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది జాబ్స్ లేకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు జాబ్స్ ఎక్కడ వేస్తారా, అటెంప్ట్ చేద్దామా అని. కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియట్లేదు. సో ఇది మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. 101 కంపెనీస్ మళ్ళీ ఒకే దగ్గరికి రావడం అంటే చాలా టైం పడుతుందండి. సో వచ్చిన అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.